నమస్తే మిత్రులారా. ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడుకుంటే ఈ తరం వాళ్ళకి కానీ లేకుంటే రేవంత్ రెడ్డి గురించి బాగా ఆయన తిట్లకి అభిమానమైన వాళ్ళ గురించి కానీ ఎవరికి అర్థం కాకపోవచ్చు. బట్ అదే కేసీఆర్ లేకపోయి ఉంటే ఈరోజు మనం ఒకరిని తిట్టాలన్న స్వేచ్ఛ కూడా లేకుండా పోయేది. అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా హక్కుల్ని కల్పించిండో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరో ఊపిరిని పోసిండు, మరో ప్రాణాన్ని ఇచ్చిండని చెప్పుకోవాలి. కేసీఆర్ గారు తాను చేసిన దీక్షలు ఉద్యమాలను అన్ని చూస్తే బాహుబలి సినిమా కూడా పనికిరాదు, అసలు ఏది కూడా పనికిరాదు. ఆ ఉద్యమం అంత గొప్పది. ఆనాడు 2G 3G 4G 5G సోషల్ మీడియా ఏ జీలు ఏ మీడియా లేకుండా కూడా కేసీఆర్ గారు తన ఉద్యమాన్ని వాడను ఊరు వాడ మొత్తము కదిలింపసాగాడు. ఈరోజు అన్నీ వచ్చిన తర్వాత ఎట్లుంటుంది కథ వేరుంటుంది. అయితే నిన్న కేసీఆర్ గారు బయటకు వచ్చారు. 4.5 కోట్ల ప్రజలు అరే కేసీఆర్ ఏమైపోయిండు, ఎందుకు వస్తలేడు, ఈ గాడిద కొడుకు యూరియా ఇస్తలేడు, ఇటు రైతు బంధు ఇస్తలేడు, బోనస్ ఇస్తలేడు, సంపుకుంటుండు, గురుకులాల పిల్లలు ఆగమవుతురు అనుకుంటూ నానా మాట్లాడుకున్నారు. సో ప్రజల ఒక నాయకుడు, ప్రజా సమస్య తెలుసుకున్న నాయకుడు, ప్రజలు ఏ రోజైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపుతారో ఆనాడు బయటికి వెళ్తాడు. అడవి నుంచి సింహం ఏ విధంగా బయటికి వెళ్తుందో ఆ విధంగా తన ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ గారిని బయటికి రావడం జరిగింది. నిన్న ఒక్క కేసీఆర్ వచ్చిన మాట ఈ యొక్క ప్రభుత్వ పెద్దలకి మాట్లాడడానికి వేరే ఆప్షనే లేదు. అక్కడ వేరే ఆప్షనే లేదు. ఏమంటే అసెంబ్లీ పెడతా అంటారు, ఆడ నాకు మంచి మాటలు వస్తాయి మళ్ళీ, కానీ ఆడ పీకేది ఏం లేదు. ఏమనంటే మైకులు కట్ చేస్తారు అంతే తప్ప ఏం చేయరు. ఆడంత చిల్లరగాలే, అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు అసెంబ్లీలో. అయితే నిన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఏ సోషల్ మీడియాలో చూసుకున్నా కూడా ఆయన నిన్న ట్రాఫిక్ జామ్ అని చెప్తా, ఒకటే మొత్తానికి ట్రాఫిక్ జామ్. నిన్న కేసీఆర్ గారు 1 గంట 19 నిమిషాల 55 సెకండ్లు మాట్లాడిండు. దేని గురించి? ఈ యొక్క పాలమూరు ప్రాజెక్టు గురించి. ఈ పాలమూరు ప్రాజెక్టు గురించి 97 టీఎంసీల గురించి కేసీఆర్ గారు నిన్న మాట్లాడడం జరిగింది. అయితే కేసీఆర్ గారు దాని గురించి మాట్లాడుకుంటూ ఈ యొక్క కాంగ్రెస్ 2 ఏళ్ల ప్రభుత్వం గురించి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. 2 ఏళ్ల గురించి మాట్లాడారు, వాళ్ళ వైఫల్యాలు కూడా మాట్లాడారు. ఈ 1 గంట 19 నిమిషాల 55 సెకండ్లో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి పేరే ఎత్తలే. అంతో కొంత ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరెత్తిండు. నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు అసెంబ్లీలో, మేము ప్రిపేర్ అయ్యి రాలేదంటే కేసీఆర్ గారు కౌంటర్ ఇస్తారు. మరి ప్రిపేర్ రాకుండా పీకనికి వచ్చారు అసెంబ్లీకి అనుకుంటా. ఆ యాసల భాషల కేసీఆర్ గారు ఆయన యాద్ చేసుకొని ఆయన గురించి మాట్లాడుకున్నారు. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, కేసీఆర్ అట్లీస్ట్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సీఎం అని కూడా చెప్పలేదు. ఈ రాష్ట్ర సీఎంకి మతుందా అని కూడా మాట్లాడలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా నోటితో పిలవలేదు. ఈ రాష్ట్ర రేవంత్ రెడ్డి అని కూడా పేరు పిలవలేదు. నన్ను తిట్టిన గాడిద వాడు ఇది అదని కూడా కేసీఆర్ ఆ పదాలే వాడలేదు. మరి నన్ను తిట్టిండు, మరి ఎవడు తిట్టిండు అని కూడా ఆయన పేరు కూడా ఎత్తలేదు. అంటే ఎంత విలువ తక్కువైపోయింది రేవంత్ నువ్వంటే, ఎంత విలువ తక్కువైపోయింది. ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్ర సాధకుని నోట్లోని పేరు కూడా రాలేదంటే ఇది కూడా ఒక బతుకేనా అన్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒక్క నిమిషం, అరే ఇప్పుడు మనమే ఉన్నాం, రోజు న్యూస్ చేస్తాం, రోజు న్యూస్ చేసే దాంట్లో రేవంత్ రెడ్డి పేరు ఎత్తింది ఒక న్యూస్ కూడా ఉండదు, కేసీఆర్ పేరు ఎత్తింది ఒక న్యూస్ కూడా ఉండదు, నరేంద్ర మోడీ కానీ ఎవరు కానీ పొలిటికల్ నాయకులు పేరు ఎత్తింది ఆ రోజు న్యూస్ గురించే ఉండదు. న్యూస్ గురించే బ్రహ్మాండంగా చక్కగా ఎవడేం చేస్తుండో, ఎవడు దోసుకుంటుండో, ఎవడు తింటుండో అది మనం మాట్లాడుకుంటాం. కానీ కేసీఆర్ రాక 2 ఏళ్ల తర్వాత బయటికి వచ్చి మరి రేవంత్ రెడ్డి పేరు కూడా తీయకపోవడం అంటే ఎంత ఇజ్జత్ తక్కువ వ్యవహారం. అంటే రేవంత్ రెడ్డి పేరు తీసుడు కూడా పాపమే అంట. అక్కడ అంత దరిద్రం, అంత ఘోరం. ఎవడు రేవంత్ రెడ్డి అంటే ఎవడు? ఒక తెలంగాణ రాష్ట్రానికి, మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడిన ఎమ్మెల్యేలతోటి 50 లక్షల డీలింగ్ తోటి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా ఉన్న ఏమని చెప్పాలి మీకు, ఒక ఉగ్రవాది. ఆయన మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నా, నేను సపరేట్గా మాట్లాడతలేను. రేవంత్ రెడ్డి ఏవైతే ఉగ్రవాది అన్నాడో అదే ఆశ్రయిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని చేయకుండా ఉన్న ఓ ఉగ్రవాది లెక్క నిన్న చూసిండని చెప్పుకోవాలి. కేసీఆర్ గారు అంతో కొంత పాకిస్తాన్ పేరైనా తెలుసుకుంటాడు, కానీ నేను రేవంత్ రెడ్డి పేరే తెలుసుకోలే. అంటే కేసీఆర్ మైండ్లో రేవంత్ రెడ్డి ఎక్కడున్నో అర్థం చేసుకోవాలి. ఆయన ఆలోచనలో కూడా లేడు నాకు తెలిసి.
అలా ఆలోచన కూడా లేడు. అయితే ఇప్పుడు మీకు ఒకటి చెప్పుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి 20కి పైగా సభలు పెట్టిండు, 20కి పైగా సభలు పెట్టిండు. ఏ సభ ఎక్కినా అక్కడ 40 నిమిషాలు మాట్లాడిన అనుకోండి, ఒక్క 40 నిమిషాలు. ఈ 40 నిమిషాల్లో కేసీఆర్ గారి పేరు 60 సార్లు, తర్వాత 70 సార్లు, 88 సార్లు, అయితే 100 సార్లు కేసీఆర్ గారి పేరు మీద కేసీఆర్ 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 కేసీఆర్. మాట్లాడితే కేసీఆర్, పండుకుంటే కేసీఆర్, తింటే కేసీఆర్, ఎక్కడ పోయినా కేసీఆర్. కేసీఆర్ పేరు లేదే రేవంత్ రెడ్డి సభలు పెట్టాడు. గంట సమయంలో అట్లీస్ట్ పేరు కూడా ఎత్తలేదు. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి ఏదైనా సభ పెట్టిండుకో, కేసీఆర్ దోచుకున్నాడు, కేసీఆర్ ఆగం చేసిండు, కేసీఆర్ 4.5 కోట్ల ప్రజలు బతుకుని ఈడ్చేసిండు అనుకుని నానా రకాలుగా ఎన్ని మాటలు కేసీఆర్ మీద. కానీ కేసీఆర్ చూసారా, గంట 19 నిమిషాల్లో ఈయన పేరు కూడా తీయలే. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా అనలే ఆఖరికి. అంటే నీ పేరు ఎంత విలువ తక్కువనో, అంటే నువ్వు ఎంత నీచునివో, నువ్వు ఎంత కుట్రదారివో. అరే ఆయన తెలంగాణకు నష్టం చేయలే, తెలంగాణ ప్రజల్ని ఏం గొంతు పట్టి చంపలే, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పథకాలు రానియకుండా ఆపలే. ఆయన తెలంగాణ సాధించిన సాధకుడు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఎవడైనా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, పిఎం గాడైనా సరే, ఎవడైనా సరే, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎవడైనా అన్యాయం చేయదలిస్తే కేసీఆర్ గారు మరో ఉద్యమాన్ని పూనుకుంటాడని మనం గతంలోనే మాట్లాడుకున్నాం. అయితే కేసీఆర్ గారు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మాట్లాడుకోవాలంటే దమ్ము లేకుండా పోయింది. కేసీఆర్ ఏం మాట్లాడిండు, గంట 19 నిమిషాలు ఏం మాట్లాడిండు, సబ్జెక్ట్ మాట్లాడిండు. ఒక సబ్జెక్టు, ఒక ప్రణాళిక, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అసలు పాలమూరు అంటే ఏంది, దానికి డిపిఆర్ ఉందా లేదా, పాలమూరుకి ఎంత ఖర్చు పెట్టిర్రు, పాలమూరు ఆ యొక్క టీఎంసీ ఎంత, పాలమూరు కెపాసిటీ ఎంత, ఆ పాలమూరి ద్వారా ఎన్ని లక్షల ఎకరాలు పారుతాయి, దానివల్ల ఎంతమంది రైతులు బాగుపడతారు, ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఎంత పరికప్టా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, భారతదేశంలో ఆ స్టేజ్ ఎక్కడి దాకా పోతుంది, సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడుకుంటూ వచ్చిండు. ఒక నాయకుడు అంటే గట్లు ఉండాలి. తెలంగాణని ఒక మార్గం వైపు నడిపించే నాయకుడు, ఒక చైతన్యం వైపు నడిపించే నాయకుడు ఆ విధంగా మాట్లాడతాడు. మరి చదువు సంధ్య లేనోడు, ఓ గాడిది, ఓ దొంగ, ఓ లంగా మాట్లాడే మాటలు ఎట్లుంటాయి? కేసీఆర్ దోచుకున్నాడు, కేసీఆర్ తిన్నాడు, కేసీఆర్ అది చేసిండు ఇది చేసిండని చెప్పుకోడు తప్ప వీళ్ళు పీకింది ఏమైనా ఉందా? 2 సంవత్సరాల నుంచి గడ్డి కూడా పీకి కట్టలే. కేసీఆర్ ఏం మాట్లాడింది నిన్న? ఫార్మాసిటా, నీ తొక్కలో ఫార్మాసిటీ, నీకే ఫ్యూచర్ లేదా, ఇంకా ఫ్యూచర్ సిటీ అట. ఇవన్నీ దేనికబ్బా? అసలు హైదరాబాద్లో గెలిచింది ఎవరు? నువ్వు గెలిచావా హైదరాబాద్లో? నీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిందా? హైదరాబాద్ మేము సృష్టించినాం, హైదరాబాద్ ఘనత మాది, హైదరాబాద్ అభివృద్ధి మాది, హైదరాబాద్ తీర్చిదిద్దింది మేము అనుకుంటూ కేసీఆర్ గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి పిన్ టు పిన్ ప్రణాళికతోటి నీట్గా వివరించిండు. ఏమంటారు దాన్ని? నీట్నెస్గా వివరించిండు. బట్ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? రేవంత్ రెడ్డి మాట్లాడితే తిట్టుడు, సబ్జెక్ట్ మాట్లాడవా? నిన్న కేసీఆర్ని చూసి ఎంతమంది అభిమానులు అయ్యారు తెలుసా? ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కార్యకర్త సహా. చల్ ఈడేంద్రబాయ్ కేసీఆర్ తోటి ఉంటే మంచిగా ఉంటుంది, కేసీఆర్ని మనం హీరో లెక్క చూడాలి, కేసీఆర్ ఏమైనా ఆదర్శం అనుకోండి. నిన్న చలి కాపుకున్నా కూడా, చలి కాపుతా ఉంటే అక్కడ ఉన్న యువకులు కూడా కేసీఆర్ యొక్క వీడియోలు చూసుడే. నిన్న రైతులు ప్రతి ఒక్కరూ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ వాళ్ళతో సహా అందరూ కేసీఆర్ అభిమానులు అయిపోయారు. అంత చక్కగా పద్ధతిగా మాట్లాడిండు. నిన్న నాకు అనిపించింది, కేసీఆర్ గారు నిన్న మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది, అరే రేవంత్ రెడ్డి ఏం పడితే తిడుతూనే ఉంటాడు, కేసీఆర్ ఇంత తిట్టినా కూడా అసలు పల్లెత్తు మాట కూడా అనలేదు. నాయకుడు అంటే ఒక్కొక్క విషయాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతుండు. నిన్నో గంట చూసిన, నేను కూడా ఒక గంట చూసిన వీడియో, నాకు అనిపించింది విజనరీ నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకు తిప్పి కొట్టేంత దమ్ము కూడా లేదు ఆ మాటకు. నేను చెప్తున్నా, కేసీఆర్ మాట్లాడే మాటల సబ్జెక్ట్కి ఒక్కనికి తిరిగి సమాధానం ఇచ్చే దమ్ము కూడా లేదు ఇప్పుడు. ఆయన ఎంత చక్కగా మాట్లాడిండు, ఎంత స్మూత్గా, ఎంత హ్యాండిల్ చేసుకుంటారా, అలా వెళ్ళిపోయాడు. 1 గంట 19 నిమిషాలు చాలా చక్కగా ప్రతి సమస్యను ఏ విధంగా పరిష్కరించారో, ఏ సమస్యను ఎట్లా పరిష్కరించాలో, యూరియా యాప్ గురించి కానీ, మర్డర్ల గురించి కానీ, గురుకుల పిల్లల చావుల గురించి కానీ, ఓ మాజీ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో ఏం చేస్తాడని ప్రతి ఒక్క కూసే కుక్కలు ఈరోజు నిన్న కేసీఆర్ గారు ప్రతిదీ రికార్డ్ చేసి పెట్టుకున్నాం. కేసీఆర్ గారు అంటుండు, ప్రతిదీ రికార్డ్ చేసి పెట్టుకున్నాం. ఐ విల్ షో వన్ డే వాట్ ఈస్ ద కేసీఆర్. నోబడీ కెన్ వైప్ ద కేసీఆర్ నేమ్. ఇఫ్ వాంట్ టు వైప్ తెలంగాణ విల్ బికమ్ బోత్ స్టేట్ ఆర్ ఈక్వల్ టు యాజ్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటూ కేసీఆర్ గారు ఎంత బ్రహ్మాండంగా మాట్లాడారబ్బా, ఎంత చక్కగా వివరించాడు. అది కదా నాయకత్వం అంటే.
అది కదా ఓ నాయకుడి లక్షణం అంటే. ఎంతసేపు నువ్వు సంపాదించుకో నేను సంపాదించుకుంటా, కేసీఆర్ అప్పు చేసాడు కాబట్టి నేను కూడా అప్పు చేస్తా, కేసీఆర్ తిన్నాడు కాబట్టి నేను కూడా తింటానే లత్కోర్ మాటలు చెప్ప 2 సంవత్సరాలు పీకింది లేదు, పీకి కట్టలు కట్టింది లేదు. ఈరోజు చెప్పుకోవడానికి కూడా వాళ్ళ బతుకులకు ఏం లేదు. అంతో కొంత కేసీఆర్ పేరు తీస్తున్నారు కాబట్టి బతుకున్నారు, లేకపోతే ప్రజలు చెప్పులు అందుకొని దవడబట్టి కొట్టేటోళ్ళు. సిగ్గుండాలి. నిన్న ఈయన పేరు తీయలేదు, ఈయన పేరు ఏది ఈయన పేరే తీయలేదు కేసీఆర్ ఈయన గిన్ని గంటలు మాట్లాడితే అసలు ఈ సీఎం అనే పదం కూడా వాడలేదు. అదే ఈయన మాట్లాడుంటే 1 2 3 4 5 6 ఇట్లా లక్షల దాకా కేసీఆర్ పేరు తిట్టుడు తప్ప వీళ్ళు చేసేదే ఉండదు మిత్రులారా. వీళ్ళతోటి కాదు, వీళ్ళతోటి ఒరగదు. అంతా ఆగమాగం వ్యవహారం వీళ్ళతోటి. వ్యవహార శైలి అంతా వేరు, కథే వేరు.